ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా సామర్లకోటకు సీఎం చంద్రబాబు రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం రేపు పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో పర్యటిస్తారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సామర్లకోట పెద్దాపురం ప్రధాన రహదారిలో సభావేదిక నిర్మాణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురం వచ్చే సందర్భంలో మరి పెద్దాపురాన్ని పెద్ద ఎత్తున మరి ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని నిర్మాణం కానీ పోలవరం పెద్ద పనులు చేయడమే కాకుండా జిల్లాలు కూడా తిరిగి జిల్లాలో సమస్యలు తెచ్చుకుని జిల్లాలో సమస్యలు పరిశీలించుకోవడం జరిగింది. జిల్లాలో కూడా తిరుగుతూ ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గానికి కాకినాడ పార్లమెంటు పెద్దాపురానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం రేపు 11 గంటలకి హెలికాప్టర్ మీద పెద్దాపురంలో దిగడం జరుగుతుంది. దిగిన తర్వాత అక్కడ డ్రైన్స్ అన్ని కూడా అంటే ఈ కార్యక్రమం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్ర ఆ కార్యక్రమం కనుక ఈ డ్రైన్ల పరిశీలన కానీ శానిటేషన్ పరిశీలన కానీ పోటీ చూసే పరిస్థితి ఉంది. అంచేత డ్రైన్స్ ఎలా ఉన్నాయి, శానిటేషన్ ఎలా ఉందని చెప్పి పెద్దాపురం పట్టణంలో పరిశీలనకు రావడం జరుగుతుంది. అది అయిన తర్వాత ర్యాలీగా ఆయన పాదయాత్ర చేసుకుంటూ ఒక మీటింగ్ దగ్గర రావడం. మీటింగ్లో కూడా ముఖ్యంగా 2 విషయాల మీద మీటింగ్ చేయాలి. ఒకటి స్వచ్ఛ ఆంధ్ర, రెండోది ఫీ4. ఈ 2 విషయాల్లో కూడా ఫోకస్ చేయడం జరిగింది ఆయన. అదే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఆయన ఫీ4కి సంబంధించి ఇలా దత్తా చేసే కార్యక్రమం తీసుకొని మా నియోజకవర్గానికి వచ్చినప్పటికి 2500 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. బంగారు కుటుంబాలు అందులో కొంతమందిని కూడా దత్తా చేసుకోవడం జరిగింది. అందుచేత ఇవన్నీ కూడా రేపు కూడా ఎవరైతే దత్తున్నారో, ఎవరైతే ఈ బంగారు కుటుంబం దత్త చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా కలపడం జరుగుతుంది. కొంతమంది కలపడం జరుగుతుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత పార్టీ మీటింగ్ ఉంది. ఇక్కడ పార్టీ నియోజకవర్గం మీటింగ్ సమస్య, నియోజకవర్గంలో కూడా పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఈ సంవత్సర కాలంలోని మరి ఎలా పనిచేసింది పెద్దాపురం నియోజకవర్గం, పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి, ఆయన కూడా అమలు చేశారా లేదని కూడా పరిశీలన జరుగుతుంది. చేత ఈ 2 విషయాల మీద ఇలా అభివృద్ధి కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కూడా రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మేము కూడా డెవలప్మెంట్ విషయంలో బాగా పనిచేసాం. శానిటేషన్ విషయంలో 2 మున్సిపాలిటీ సామర్లకోట పెద్దాపురం మున్సిపాలిటీ శానిటేషన్ విషయంలో బాగా చేసాం. మొక్కలు కూడా సెంట్రల్ లైటింగ్ కానీ మొక్కలు కానీ అన్ని కూడా ఒక అందమైన వాతావరణం తీసుకురావడం జరిగింది. అలాగే పార్టీ విషయానికి వచ్చినప్పుడు మన నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం 70% ఏదైతే పార్టీ కార్యక్రమం